హాయ్ ఫ్రెండ్స్, ఇది కాటన్ బ్లౌజ్. ఇంకో కాటన్ బ్లౌజ్ కుడుతున్నాను నేను. ఇది కూడా డిజైన్ వేరే కుడుతున్నాను. బేసికల్లీ శారీ ఇది ఉందన్నమాట. ఇలాంటి డిజైన్ రెండిటి కాంబినేషన్ ఉంది ఇది కూడా. సో అందుకని 2 కలర్స్ తీసుకొని డిజైన్ చేస్తున్నాను. ఇది మెజర్మెంట్స్ వచ్చేసి యాజ్ యూజువల్గా 15.5 లెంత్, విడ్త్ వచ్చేసి 11. ఓకే, నెక్ డీప్నెస్ వచ్చేసి 9 తీసుకున్నాను నేను. వీ నెక్ ఇచ్చాను దీనికి బ్యాక్ సైడ్. అయితే ఈ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఒక ప్యాచ్ వేస్తున్నాను నేను. వీ నెక్ షేప్కి ఇలా అనుకూలంగా ఉండేలాగా ఒక ప్యాచ్ వేస్తాను. తర్వాత వీటికి స్లీవ్స్ కూడా కుట్టేశాను నేను. అంటే నేను రెడీ చేసుకున్నాను. ఇదిగోండి ఇవే స్లీవ్స్కి నేను కింద పైపింగ్ ఇచ్చాను ప్రీవియస్ బ్లౌజ్ లాగా. ఓకే, ఈ 2 స్లీవ్స్. ఇక మనం దీనికి కింద పట్టీ కూడా వేసేసాము. ఈ పట్టీ హేమింగ్ చేస్తాం కదా మనము రెగ్యులర్గా, సో అది కూడా వేసాను. ఇంకొచ్చేసి దీనికి ఏముందంటే మనం కుట్టడానికి ఇది అటాచ్ చేసేసుకొని ఈ పార్ట్ మనం అంతా కుట్టు వేసేసుకొని దీనికి షోల్డర్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కుట్టేసి ఇది కంప్లీట్ అయిన తర్వాత షోల్డర్స్ వేద్దాము. నెక్స్ట్ స్లీవ్స్ వేసేద్దాం. ఓకే, ఇది కింద నడుం పార్ట్కి నేను ఇట్లాంటివి కుట్టాను. ఇది ఒక డిజైన్ చేద్దామని కింద కాంట్రాస్ట్ కలర్, దీనికి ఆపోజిట్ ఇది, దీనికి ఆపోజిట్ ఇది నడుంకి వేసాను అన్నమాట. వీటిని తర్వాత మడిచి ఒక డిజైన్లో కుడతాను నేను. ఇలాంటి డిజైనే స్లీవ్స్కి కూడా కుడతాం అనుకుంటున్నాను నేను లోపల వైపుకి. ఇవి ఇలా ట్రయాంగిల్ షేప్లో కుట్టానమాట. ఇది ఏం లేదు, ఇట్లా ఒక స్క్వేర్ పీస్ తీసుకొని దీన్ని ఇట్లా క్రాస్గా మధ్యలోకి మడవాలన్నమాట. మడిచేసి ఇంకోసారి మడిచేయాలి. ఇలా మళ్ళీ ఇంకోసారి మడిచేసి వీటిని ఇలా చేసుకున్న వాటిని ఇట్లా పెట్టి కుట్టానన్నమాట. ఓకే, ఇవన్నీ కుట్టాను. వీటిని ఎట్లా డిజైన్ చేస్తానంటే ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, వీటిని కుట్టిన తర్వాత ఈ చివరిని పట్టుకొని ఇట్లా మడిస్తే ఇది స్క్వేర్ లాగా వస్తుంది అన్నమాట. సో కింద అన్ని స్క్వేర్స్ పెట్టినట్టు డిజైన్ వస్తుంది. దీంతో ఒక దారం తీసుకొని ఇక్కడ ఒక టాకా వేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది కూర్చుండిపోతుంది స్క్వేర్ లాగా. కుట్టిన తర్వాత చూద్దాం. ఇలాంటి పీసెస్ తీసుకొని వీటిని చక్కగా ఇట్లా మధ్యలోకి క్రాస్గా మడిచేయాలన్నమాట. మడిచేసి వీటిని మళ్ళీ ఇంకోసారి మడిచేయాలి. ఇట్లా ట్రయాంగిల్ వస్తుంది. ఈ ట్రయాంగిల్ని ఇంకోసారి కూడా ఫోల్డ్ చేసేయాలి. ఇది కూడా ట్రయాంగిల్ వస్తుంది కానీ కాస్త చిన్న సైజులో వస్తుంది. వీటిని కొన్ని మనం సిద్ధం చేసుకుందాం. మనకి ఎంత లెంత్ కావాలో అంత తీసుకొని మనము ఇవి కుట్టేసుకుందాం. ఈ విధంగా నేను ఒక 6 పీసెస్ ఇట్లా కుట్టాను నేను ఒక స్ట్రైట్ లైన్లో. వీటిని నేను స్లీవ్కి ఫ్రంట్లో వేస్తాను అనమాట. అటాచ్ చేసి ఇది స్లీవ్కి ఇప్పుడు నేను కుట్టేస్తున్నాను. ఇదిగోండి సూదికి దారం పోసేసుకున్నాను నేను. దీంతో ఇప్పుడు నేను ఇక్కడ ఈ చివరన ఒక టాకా వేస్తాను. స్లీవ్కి అన్నీ మనం ఈ సైజులో ఇవన్నీ కుట్టుకున్నాం కదా ట్రయాంగిల్స్, వీటిని మనము ఇట్లా మధ్యలోకి పట్టుకొని ఫోల్డ్ చేస్తే ఇట్లా స్క్వేర్ వస్తుందన్నమాట. ఈ స్క్వేర్ వచ్చిన దానికి మనము సూది దారంతో ఒక టాకా వేసేసుకోవాలి ఈ చివర్లో. ఈ టాకా వేసుకున్న సేమ్ టైంలోనే ఒక చిన్న బీడ్ కూడా వేసుకోవచ్చు అనమాట. వైట్ కలర్ వేసుకోవచ్చు, గోల్డెన్ కలర్ వేసుకోవచ్చు. ఒక బీడ్ వేసేసి ఇంకో స్టిచ్ వేసేసుకోవటమే. ఇట్లా వస్తాయన్నమాట. ఒక బీడ్ మధ్యలో.
ఫైనల్గా బ్లౌజ్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది. నెక్ కూడా నేను ఇదే డిజైన్ కంటిన్యూ చేశాను. ఇది వేస్ట్ లైన్ దగ్గర అనమాట. దీనికి ఇది కాంట్రాస్ట్ కలర్, దీనికి ఇది కాంట్రాస్ట్ కలర్. మనం స్లీవ్స్ దగ్గర కూడా చూడొచ్చు, ఆ డిజైన్ కంటిన్యూ అయింది స్లీవ్స్కి కూడా రెండు వైపులా. సో ఇది కాటన్ శారీకి బ్లౌజ్ అనమాట. ఇది శారీకి డిజైన్ ఇట్లా వచ్చింది, బ్లూ గ్రీన్ కాంబినేషన్. ఓకే, బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్.